వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ మధ్య వాయుగుండం తీరం దాటింది. తెలుగు రాష్ట్రాలకు అధికారులు భారీ వర్ష సూచన జారీ చేశారు. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కోస్తా జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. రాయలసీమలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆల్రెడీ వాయుగుండం తీరం దాటింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, వాయుగుండం దక్షిణ ఒడిశా ప్రాంతంలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటినట్లుగా ఐఎండీ వెల్లడించింది. భూ ఉపరితలంపై తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల ఉంటాయి. రాయలసీమలో కూడా చాలా ప్రాంతాలు ఇటు నంద్యాల, కర్నూలు వంటి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారుల హెచ్చరికలు మరో 2 నుంచి 3 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. అలాగే గాలుల తీవ్రత కూడా అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎవరైనా ఇప్పటికే సముద్రంలో చేపలు వేట చేస్తే కనుక సూచించినటువంటి సురక్షిత ప్రాంతాల్లోకి తరలి రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా చూస్తే కనుక వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరో 2